కాకినాడ జిల్లా పత్తిపాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్ఆర్సీపీ నాయకత్వం లక్ష్యంగా పత్తిపాడు కూటమి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గాన్ని గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేసిన నాయకులు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో అనేక దిగజారుడు చర్యలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాజకీయాలకు కులాలని మతాలని ఆపాదించడం మరియు నేరస్తులకి కులాలని ఆపాదించడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలని, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఆయన నేరస్తులకు కులాలని ఆపాదించడం అన్నది సరికాదని నిలదీయడం జరిగింది. దీన్ని ఏదైతే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపు కులస్తులను గుర్తించింది అంటే ఆనాడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్య గారు, ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాపులకి 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలని 2014-19లో తీసుకొచ్చింది కూడా మన గౌరవ అప్పుడే ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ మాత్రమే. ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాపులకి ఆర్థికంగా వెనకబడి ఉన్నారని 2014-19లో వారికి ఒక ఆర్థిక చేయూత కల్పించాలి, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలని ఈ కాపు కార్పొరేషన్ రుణాలంటూ ఇవ్వడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు కోనసీమ జిల్లాలో కాపులకి అన్యాయం జరుగుతుందని సమావేశాలు ఏర్పాటు. ఆ రోజు గతంలో పచ్చని కోనసీమ జిల్లాలో 2 కులాల మధ్య చిచ్చు పెట్టి అమాయకులైన యువకుల మీద 70 మంది యువకుల మీద ఆ రోజు కేసులు పెట్టి వేధించినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ఏమైపోయారు? ఇప్పుడు జరుగుతున్న సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి వారవలేక జనాలకి ఈ కులాలు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని వీటి మీద వాళ్ళకి డైవర్ట్ చేయడానికి ఇటువంటి మీటింగులు పెట్టి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది.